79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేసి కూడా ఆ వేడుకలు కొనసాగిస్తున్నారు. కానీ నల్గొండలో చూస్తున్నాం, ఒక ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం జెండా ఎగరన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జెండా ఎగరం కాదు, కనీసం కార్యాలయానికి కూడా సిబ్బంది తప్పించి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం నల్గొండలో ఉన్నటువంటి ప్రభుత్వ కర్మాగారాల శాఖ ప్రధాన కార్యాలయం ఏదైనా చూస్తున్నామో సర్కిల్ ఆఫీసులు అని చెప్పవచ్చు. ఇది మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా మొత్తం లైసెన్స్ రెన్యువల్ కానీ అన్నీ ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈసారి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్యాలయంపై వైపు చూసినటువంటి దాఖలా లేవు. సిబ్బంది కూడా ఎవరు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాళం వేసినటువంటి ఆఫీస్కు తాళం వేసినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. ఏ చిన్న కార్యాలయమైనా, ప్రభుత్వ కార్యాలయంలో కాక మామూలు కార్యాలయాలైనా కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అంతటా ఎక్కడ ఎంతో ఘనంగా కూడా వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద కార్యాలయం ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, నల్గొండ నడి ఒడ్డున ఉన్నటువంటి సర్కిల్ కార్యాలయం. ఈ కార్యాలయంలో జెండా ఎగరవేయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పక్కనే ఒక బిల్డింగ్ చూస్తున్నాం. ఆ బిల్డింగ్ చూసినట్లయితే మామూలుగా అది ప్రైవేట్గా కనిపించి ఒక సంఘంకు సంబంధించినటువంటి ఆఫీస్. ఆ ఆఫీస్ వాళ్ళు కూడా మొత్తం ఒక ప్రైవేటు అయినప్పటికీ కూడా వారు ఎంతో ఘనంగా గాంధీ బొమ్మను పెట్టేసుకొని అక్కడ మొత్తం కూడా జాతీయ జెండా ఎగరవేసుకొని కూడా మొత్తం సెల్యూట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీని పక్కనే ఉన్నటువంటి పెద్ద కార్యాలయం మనం బోర్డు కూడా చూస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది, అక్కడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ అని చెప్పవచ్చు, ఆమె కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకు జెండా ఎగరవేయలేదంటే తనకు తెలియదు, అసలు మా సిబ్బంది ఎవరు కూడా మా స్టాఫ్ ఎవరు ఇంతవరకు రాలేదా అని ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు. కానీ అదేవిధంగా ఇంకొక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు మాట్లాడినా కానీ మాకు కలెక్టర్ కార్యాలయంలో వెళ్ళాము, అక్కడ వేడుకలు నిర్వహించాం, ఇక్కడికి రాలేకపోయామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత నిర్లక్ష్యంగా, ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఇక్కడ ఎవరు ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఒక రెంటుకుంటారు, కానీ ఇక్కడ ఎవరు చూస్తారులే అనుకున్నారో, వారు వేడుకలు జరపకపోతే జెండా ఎగరకపోతే ఏం జరుగుతుందిలే, ఎవరు పట్టించుకుంటారా అని అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని బిగ్ టీవీ చూపిస్తుంది కళ్ళ కట్టినట్టు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ ఆఫీస్ కార్యాలయంలోనే ఇక్కడే మొత్తం ఫొటోస్ పెట్టి అదేవిధంగా జెండా ఎగరవేసి స్టాఫ్ అంతా కూడా వేడుకలు గతంలో కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ 15th ఆగస్టు మాత్రం ఇక్కడ ఎవరు వచ్చినటువంటి పరిస్థితి లేదు, మొత్తం కూడా కార్యాలయం అంతా కూడా. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 15th ఆగస్టు కానీ రిపబ్లిక్ డే కానీ ముందు రోజు నుంచే కూడా అన్ని కార్యాలయాల్లో ముస్తాబవుతుంటాయి. అంతా కూడా వేడుకలకు సంబంధించి మొత్తం ఆ సిబ్బంది అంతా కూడా మొత్తం ఫ్లాగ్స్ తీసుకురావడం కానీ అన్నీ కూడా వేడుకలు నిర్వహించుకోవడానికి ఒకరోజు ముందుగానే సిద్ధమవుతాయి. కానీ వీరు నిన్న కార్యాలయానికి వచ్చారు, నిన్నంతా కూడా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రం వీళ్ళు ఎవరు కూడా ఇటు ఆఫీస్ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఘోర అవమానమని చెప్పవచ్చు. వీరిపై కూడా వారి యొక్క ఇన్ఛార్జ్లకు ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ విషయం మాకు తెలియదు, ఎందుకు ఎగరవేయలేదు మేము కనుక్కుంటామంటున్నారు. ఇంకొక వ్యక్తి మాత్రం మేము కలెక్టర్ కార్యాలయంలోనే సెలబ్రేషన్స్ చేసాం, వేడుకలకు అటెండ్ అయ్యాం, ఇక్కడికి రాలేదని చెప్తున్నారు. ఇదే విషయంపై కూడా జిల్లా కలెక్టర్ ఏమంటారో అడిగి తెలుసుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న కార్యాలయం చూసినా కానీ వాళ్ళ మువ్వెన్నెల జెండా రెపరెపలా ఎగురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక ఫ్యాక్టరీ సర్కిల్ కార్యాలయం నల్గొండలో ఉన్నటువంటి ఈ సర్కిల్ కార్యాలయంలో కనీసం తాళం తీసినటువంటి పాపాన కూడా పోలేదు. ఇక్కడికి ఎవరు కూడా సిబ్బంది ప్రతి నిత్యం కూడా సిబ్బంది ఇందులో ఒక 6 మెంబర్స్ వరకు కూడా స్టాఫ్ ఉంటారు. జిల్లా కార్యాలయం కావడంతో కూడా ఉంటారు. జిల్లా నలుమూల నుంచి కూడా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వారు చాలా వరకు వస్తుంటారు. అన్నీ యథాతథంగా కొనసాగుతాయి. కానీ వాళ్ళ 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం, ఎందుకంటే మొత్తం కూడా సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి 15th ఆగస్టుకు కనీసం జెండా ఎగరేయలేదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో జెండా ఎగరేయలేదంటే ఇంతకంటే అవమానం ఏముండదు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టికి కూడా బిగ్ టీవీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వీరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి వారి ఇన్ఛార్జిని అడిగి తెలుసుకుందాం, ఏం జరిగిందో, ఎందుకు జెండా ఎగరవేయలేదో అడిగి తెలుసుకుందాం. హలో సార్,
అడిగారా సార్? అదే మేడం కాల్ చేస్తే మేము చెప్పాం కదా రాలేదా అని అంటున్నది శ్రీదేవి మేడం. అదే చెప్పా మరి వాళ్ళు ఎందుకు స్టాఫ్ అక్కడ అటెండ్ అయ్యారు. నేనేమో మహబూబ్ నగర్. ఆ, మీరు ఇన్ఛార్జా సార్ ఇక్కడ? నేను ఇన్ఛార్జ్ ఇస్తాను ఓకేనా. ఆ, బట్ నేను నా రెగ్యులర్ వచ్చింది మహబూబ్ నగర్ ఓకేనా. ఆ, మేడం ఏమో అక్కడ యాదగిరి గుట్ట ఇక్కడ మాకు ఐటీఐ ఇచ్చింది. కాదు సార్, మీరు ఎవ్వరు రాకున్నా ఎవ్రీ ఇయర్ నేను చూస్తుంటాం ఇక్కడ అంతా కూడా చేస్తుంటారు, కానీ ఈసారి ఎందుకు చేయలేదని. అదే అదే మరి చెప్పాము, మేము అటెండ్ కామని చెప్పాము. చేసి కలెక్టరేట్కి వెళ్ళమన్నాము. వాళ్ళు ఏంటంటే మరి కలెక్టరేట్కి వెళ్ళిపోయారంట. నేను అదే అన్నాం ఇంచాక. అదే ఇది కరెక్ట్ గా బాబు ఆఫీస్ మనం తీసుకోవాలంటే సార్ అదే మేము కలెక్టరేట్కి వెళ్ళమని చూసి అన్నారు. మీరు మాట్లాడినరా సార్ వాళ్ళతోటి? మాట్లాడతా సార్, మాట్లాడాము. ఇప్పుడు నేను ఇందాక మేడం కూడా చేసిన సార్, మీ మేడంకి కూడా కాల్ చేసిన. మేడంకి కాల్ చేస్తే అవునా అదేంది ఆ జెండా ఎగరవేయాలి కదా, నాకు కూడా తెలియదు ఈ విషయం అనేసి అంటుంది మేడం. మరి ఎవరిని అడగాలి మేడం అంటే నేను చెప్తా ఆగండి అంటుంది. దీనికి ఎవరు సార్ ఇన్ఛార్జ్? ఎవరికి మేము కలవాలంటే వారితో మాట్లాడాలంటే? అదే సార్, దీని వివరణ తీసుకోవాలంటే ఎందుకు జెండా ఎందుకు ఎగిరేయలేదు? మనం ఏ చిన్న కార్యాలయమైనా ఎగిరేస్తారు కదా, మనకెందుకు ఈ నల్గొండ సర్కిల్ కార్యాలయం కదా, ఎందుకు ఎగిరేయలేదని. అదే అండి ఇప్పుడు చెప్పాను మేము అక్కడ. సరే మా వాళ్ళు మా ప్రసాద్ మీతో కలుస్తారండి ఓకేనా, చెప్పాను నేను ఓకేనా. మీ పేరు ఏమండి? నేను రమేష్, బిగ్ టీవీ రిపోర్టర్, నల్గొండ. బిగ్ టీవీ రిపోర్టర్, చాలా గ్రేట్ అండి మీరు. కాదు సార్, ఇవాళ మాకు ఇక్కడ చూడగానే, ఎందుకంటే అన్ని కార్యాలయం మీద జెండా ఎగురుతున్నాయి, మన కార్యాలయం చూసేసరికి అసలు కనీసం ఇక్కడ తాళం కూడా తీయనటువంటి, ప్రతిసారి అటెండర్ అన్న వచ్చేది కదా, ఇవాళ తాళం కూడా ఎవరు తీయలే ఇక్కడ వచ్చి. అదే కొద్దిగా ఆఫీస్ లో మాకు ఇష్యూ ఉంది, అది రెంట్ కట్టక 2 years మాకు రెంట్ రావట్లేదు. ఆయన ఓనర్ ఏమో కొద్దిగా మాకు ఇబ్బంది అంతా కూడా కొద్దిగా చేశారు. ఏదో కూడా మేనేజ్ చేసుకొని రిక్వెస్ట్ చేసుకొని తెలుసుకొని ట్రై చేస్తున్నాము. అదన్నా ఉండేయండి సార్, ఇప్పుడైతే ఆఫీస్ నడుస్తుంది. నిన్న కూడా ఆఫీస్లో ఉన్నారు. కనీసం ఇవాళ 15th August కదా, ఒక రోజు ముందే ఏదన్నా ఉంటే 15th August అంటే ఒక రోజు ముందే రెడీ చేసుకుంటారు కదా అన్ని ఆఫీసులో. ఓకే అండి, మేము కలెక్టర్ గారిని కూడా అడుగుతాం అసలు ఎందుకు మేడం, అసలు ఎందుకు వీళ్ళు మీ దగ్గరికి వచ్చిరంటే కలెక్టర్ ఆఫీస్ అందుకే జెండా ఎగరేయలేదంటే మేడం అనేసి ఒకసారి మేడంని తీసుకుంటాం.